పొడవాటి జుట్టుతో యాడ్స్లో కనిపిస్తూ ఆయిల్ వాడటం వల్ల మీ జుట్టు కూడా ఒత్తిగా పెరుగుతుంది అంటూ వస్తున్న ప్రకటనలు మీరు చూసే ఉంటారు. ఆదివాసీలము అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన హెయిర్ ఆయిల్ గురించి చెబుతుంటారు. గత కొంతకాలంగా ఈ ఆయుర్వేదిక్ ఆయిల్ గురించి వార్త వైరల్గా మారింది. హెయిర్ ఆయిల్ తయారు చేసే అసలైన ఆదివాసీలు ఎవరు, వారు ఎక్కడ ఉంటారో పూర్తిగా తెలుసుకుందాం. ఆదివాసీ హెయిర్ ఆయిల్ తయారు చేసే ఈ గిరిజనులను హక్కీ పిక్కీలు అని అంటారు. హక్కీ పిక్కీలు ఎవరు, వీళ్ళ చరిత్ర పూర్తిగా తెలుసుకుందాం. హక్కీ పిక్కీస్ అనే పదానికి కన్నడ భాషలో హక్కీ అంటే పక్షి మరియు పిక్కీ అంటే పట్టుకునేవారు అనే అర్థం వస్తుంది. వీరు ఒక రకమైన పాక్షికమైన సంచార తెగ. ఈ తెగ పక్షులను పట్టేవారు కాబట్టి వీరు చేసే పనిని బట్టి వీరికి ఆ పేరు వచ్చింది. కర్ణాటకలోని ప్రధానమైన గిరిజన కమ్యూనిటీలలో ప్రధానమైన తెగ ఈ తెగ. ఈ తెగకు చెందిన మరికొంతమంది భారతదేశంలోని పశ్చిమ మరియు దక్షిణ రాష్ట్రాల్లో కూడా నివసిస్తున్నారు. వీరు ఎక్కువగా అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసిస్తారు. హక్కీ పిక్కీ కమ్యూనిటీకి చెందిన వీరు ఎక్కువగా ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చారు. వాస్తవానికి వీరు గుజరాత్, హర్యానా ప్రాంతానికి చెందినవారు. 2001 జనాభా లెక్కల ప్రకారం ఈ తెగవారి జనాభా మొత్తం 8414 మంది మాత్రమే. 2011 జనాభా లెక్కల ప్రకారం వీరి జనాభా 11,892కి చేరింది. 1970 తర్వాత వీరి ప్రధాన వృత్తి అయిన పక్షుల వేటను వదిలి వ్యవసాయం చేయడం ప్రారంభించారు. గ్రామాల్లో సైకిళ్లపై తిరుగుతూ కత్తులు, కొడవళ్ళు పదును పెట్టడం వంటి పనులు చేస్తూ ఉన్నారు. వీటితో పాటు మూలికలను కూడా అమ్ముతున్నారు. హక్కీ పిక్కీ తెగవారు ఎక్కువగా కర్ణాటకలోని శివమొగ్గ, దేవనగిరి, మైసూర్ జిల్లాల్లో ఉంటారు. దక్షిణాది ప్రాంతాల్లో నివసిస్తున్నప్పటికీ వీరు ఇండో ఆర్యన్ భాషను మాట్లాడతారు. వారి మాతృభాష వాగ్రి. 1970 తర్వాత అడవి నుంచి బయటకు వచ్చి జీవనాధారం కోసం అడవి మూలికలతో ప్రత్యేకంగా తయారు చేసిన హెయిర్ ఆయిల్స్, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ తయారు చేసి అమ్మటం ప్రారంభించారు. అడవిలో దొరికే వన మూలికలతో తయారు చేయటం వల్ల వీటికి కాలక్రమేణా ప్రత్యేక గుర్తింపు లభించింది. వీరి ప్రొడక్ట్స్కి మంచి డిమాండ్ కూడా దొరికింది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవటం వల్ల ఎంతోమంది వాడేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో వీరికి ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. ప్రస్తుతం హక్కీ పిక్కీలు తయారు చేసే హెయిర్ ఆయిల్స్, ఆయుర్వేద ప్రొడక్ట్స్కు ప్రత్యేకమైన డిమాండ్ కూడా వచ్చింది. ఆదివాసీలు తయారు చేసే ఈ ప్రొడక్ట్స్కు విదేశాల్లో మంచి డిమాండ్ కూడా ఉంది.